జేఏసీ కో కన్వీనర్ యాదగిరి దగ్గర ఉన్నామన్నమాట. యాదగిరి గారి దగ్గర ఉన్నాము. వాళ్ళ డిమాండ్స్ ఏంటో మనం కనుక్కుందాం. ఎందుకు వాళ్ళు సమ్మె చేస్తున్నారు? 22వ తేదీ వీళ్ళది సమ్మె ఉందంట. సో మనము యాదగిరి సార్ని అడిగి మనం కనుక్కుందాం. నమస్కారం యాదగిరి సార్. నమస్తే. ఎందుకు సమ్మె మీరు చేయాలనుకుంటున్నారు? దీని ఉద్దేశం ఏంటి? దీని వల్ల ఏంటి లాభము? లాభం కాదు మేడం, ఈ 94 ఏళ్ల ఆర్టీసీని దఫలుగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్ల కట్టబెట్టి మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం విధానాలతోటి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల అందులో ఉన్న డ్రైవరు ప్రైవేటోడు, కండక్టర్ మావాడు ఆ ఎలక్ట్రిక్ బస్సులను మా డిపోలను వాళ్ళకు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి మొత్తం ఆర్టీసీ లేకుండా నిర్వీర్యం చేస్తారు. అదొకటి. అవుట్ సోర్సింగ్ కండక్టర్ డ్రైవర్లను మొన్ననే సజ్జనార్ గారు ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ చేశారు. అంటే అవుట్ సోర్సింగ్ కండక్టర్ డ్రైవర్లు ఉంటే ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పింది కదా. 2.5 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అదే విధంగా అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 6 గ్యారెంటీలు పెట్టారు. ఆర్టీసీని గత ప్రభుత్వం 55 రోజుల సమ్మెలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం ఎందుకు చేయాలంటే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని విలీనం చేయమన్నాం. ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయి? మేనేజ్మెంట్ తప్పుదం వల్ల, ప్రభుత్వం తప్పుదం వల్ల నష్టాలు వస్తున్నాయి. కార్మికుల తప్పుదం వల్ల కావు. అందువల్ల 55 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలకు మహాలక్ష్మి పథకాన్ని 48 గంటల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఇవాళ 100 బస్సులు ఉన్న కాడ 10 బస్సులు పెట్టి 100 మందిని 100 బస్సుల పబ్లిక్ ను 10 బస్సులలో ఎట్లా ఎక్కుతారు? ఇవాళ మహిళా సోదరి మనులు మహాలక్ష్ములు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి టీవీలలో మీరు కూడా చూసారు. మేము తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలు చేద్దామంటే కొత్త బస్సులు కొనిగేయాలి, అదే బస్సులు ఉండొద్దు. రిక్రూట్మెంట్ కండక్టర్ డ్రైవర్లు మెకానికులు అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్లతోటి మేము ముందుకు పోతున్నాం. ఇవాళ 6 అంశాలలో ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. యూనియన్లు కేసీఆర్ 55 రోజుల సమ్మె చేస్తే యూనియన్లు రద్దన్నాడు నోటి మాట తోరి. ఇవాళ యూనియన్లు రద్దు అంటే యూనియన్లు ఇస్తామన్నారు. యూనియన్లు ఇస్తామని కూడా ఇవాళ 2.5 సంవత్సరాలు అయినా కానీ ఆర్టీసీలో యూనియన్లు పునరుద్ధరించలేదు. అంటే కేసీఆర్ పాలనే ఆర్టీసీలో కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ప్రజాపాలన జరుగుతలేదు. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి ప్రజాపాలన 2.5 సంవత్సరాలు కానీ మీ మంత్రి గారు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మా కష్టాలను కన్నీళ్లను ఎందుకు లేకపోతున్నారు? మీరు బ్రాండ్ అంబాసిడర్లు మమ్మల్ని గెలిపించినన్నారు కదా, మా రుణం తీసుకుంటా కడుపుల్లో పెట్టి చూసుకుంటున్నారు కదా. 40,000 మంది కార్మికులను 1వ తారీఖు జీతం ఇస్తే సరిపోదు కదా. ఇలా 80 మందిగా 40-50 మంది ఎక్కేదాకా 150-200 మంది ఒక బస్సులో ఎక్కితే కండక్టర్ టికెట్లు ఎట్లా కొడతాడు? డ్రైవర్ ఎట్లా స్టేజిని ముందుకు వెళ్ళగలుగుతాడు? 3 బస్సుల మంది ఒక బస్సులో ఎట్లా ప్రయాణం చేయగలుగుతారు? తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవ కావాలి, మెరుగైన సౌకర్యాలు కావాలి, ఎక్కువగా బస్సులు ఉండాలా, ఎక్కువ సిబ్బంది ఉండాలా, కొత్త డిపోలు కట్టాలా. ఇలా 29 డిపోలు ఉండే గతంలో, ఇలా 26 డిపోలకు వచ్చినాయి. 3 డిపోలు పోయినాయి. 3 డిపోలు కూడా రిస్టోర్ చేయలేదు. ఇలా సిబ్బంది రిక్రూట్మెంట్ చేయలేదు. ప్రజాపాలన వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేయాలని ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చిపెట్టిండు. అవుట్ సోర్సింగ్ కండక్టర్ డ్రైవర్లు తెచ్చారు, అవుట్ సోర్సింగ్ మెకానిక్లు వచ్చారు, అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డులు వచ్చారు. అంటే అవుట్ సోర్సింగ్ అంటారు. మళ్ళీ ఎందుకు వాళ్ళని పెట్టారు? మీరుండగా అంటే తక్కువలో వస్తారనా లేకపోతే తక్కువలో వస్తారని ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగికి అయితే పర్మనెంట్ ఉద్యోగం పర్మనెంట్ చేయాలా, ఎక్కువ జీతం ఇవ్వాలా. ఈయన 38-40 ఏళ్ళు పని చేయవలసి వస్తుంది. అదే అవుట్ సోర్సింగ్ అంటే 3 ఏళ్లకో 2 ఏళ్లకో తీసేయచ్చు అని ఆ క్వాలిటీ వర్క్ లేకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేయాలి. మొత్తం ప్రైవేట్ ఆస్తుల మీద కన్నేశారు. అన్ని ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేయాలని, నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుపుకొని ఉంటే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ సమ్మెలోకి వెళ్తున్నాం. ఇవాళ గత సంవత్సరం మే నెలలో ఇట్లానే దశల వారీగా మేము పోరాటం చేసి నిరసనలు చేసి మేనేజ్మెంట్ కు ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం, లెటర్స్ ఇచ్చాం, కన్సిడర్ చేసా, ఏమి చేయలేదు, ఏమి పట్టించుకోలేదు. సమ్మె డిక్లేర్ చేద్దామంటే మా అదృష్టమో దురదృష్టమో అక్కడ వారు జరుగుతుంటే దేశ భద్రతకు ముప్పు వస్తుంది. దేశ భద్రత కంటే మా ప్రాణాలు మా ఆర్టీసీ గొప్పది కాదనే ఉద్దేశం సమ్మె వాయిదా వేసినాం. మరి చర్చలో వెళ్తామన్నా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు మమ్మల్ని విలువలేదు. రేవంత్ రెడ్డి మేడే సాక్షిగా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది ప్రభుత్వము. మార్చలేదు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక చట్టాల ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె 42 రోజుల లోపల మేము సమ్మెలోకి వెళ్ళొచ్చు. ఇవాళ 14 రోజుల లోపల వాళ్ళు రాలేదు. రాకపోయిన తర్వాత
2 కన్సల్టేషన్ మీటింగ్లు కూడా క్లోజ్ చేసుకున్నాము. క్లోజ్ చేసి చట్టబద్ధమైన సమ్మెలోకి వెళ్తున్నాము. అయినా క్లోజ్ చేసుకున్న నాటికి వారం రోజుల గడువు ఉండాలి. మేము 10 రోజులు టైం ఇచ్చాం. మేము 13వ తారీఖు ఏవైతే క్లోజ్ చేసుకున్నామో ఈ నెల 13వ తారీఖు కన్సల్టేషన్ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. సమ్మెలోకి వెళ్తాము 10 రోజులు టైం ఇచ్చాం. అయినా కానీ మేనేజ్మెంట్ గానీ ప్రభుత్వం గానీ దిగి రాలేదు. ఇప్పుడు సమ్మెలోకి వెళ్తున్నాం. సమ్మెలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని డిపోలు పాల్గొంటున్నారు, దీని పర్యవసరం ఏంది అంటే నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? ఇది అంటే అంటే సక్సెస్ అవుతుందంటారా లేకపోతే ఏంది మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సమ్మెలకు మీరు అడిగిన ప్రశ్న గొప్పగా ఉందమ్మా. మార్చలేదు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక చట్టాల ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె 42 రోజుల లోపల మేము సమ్మెలోకి వెళ్ళొచ్చు. ఇవాళ 14 రోజుల లోపల వాళ్ళు రాలేదు. రాకపోయిన తర్వాత 2 కన్సల్టేషన్ మీటింగ్లు కూడా క్లోజ్ చేసుకున్నాము. క్లోజ్ చేసి చట్టబద్ధమైన సమ్మెలోకి వెళ్తున్నాము. అయినా క్లోజ్ చేసుకున్న నాటికి వారం రోజుల గడువు ఉండాలి. మేము 10 రోజులు టైం ఇచ్చాం. మేము 13వ తారీఖు ఏవైతే క్లోజ్ చేసుకున్నామో ఈ నెల 13వ తారీఖు కన్సల్టేషన్ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. సమ్మెలోకి వెళ్తాము 10 రోజులు టైం ఇచ్చాం. అయినా కానీ మేనేజ్మెంట్ గానీ ప్రభుత్వం గానీ దిగి రాలేదు. ఇప్పుడు సమ్మెలోకి వెళ్తున్నాం. సమ్మెలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని డిపోలు పాల్గొంటున్నారు, దీని పర్యవసరం ఏంది అంటే నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? అంటే సక్సెస్ అవుతుందంటారా లేకపోతే ఏంది మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సమ్మెలకు మీరు అడిగిన ప్రశ్న గొప్పగా ఉందమ్మా.